ఎలారా పడుకున్న వెంటనే నిద్రపోతున్నారు? నాతో బాగా మాట్లాడుతుంటాడు, ఓకే మచ్చా గుడ్ నైట్ అని అలా పడుకుంటాడు, 5 నిమిషాల్లో నిద్రపోయి ఉంటాడు. కోపం కాదు, జలస్. ఇదేం అలవాట్రా? పడుకున్నాక 3 గంటలు అంటే 4 గంటలు సాలిడ్ గా ఓవర్ థింక్ చేయాలి, ఆ తర్వాత నిద్రపోవచ్చా? నో, ఇప్పుడే ఫోన్ తీసుకోవాలి, రీల్స్ షార్ట్స్ అని చెప్పి ఫోన్ ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫోన్ పడేసి నిద్రపోతాం? నో, మళ్ళీ ఓవర్ థింక్ చేయాలి. పాస్ట్ లో ఎలాగ అవమానపడ్డాం, ఫ్యూచర్ లో ఎలాగ అవమానపడతాం అని మళ్ళీ ఓవర్ థింక్ చేయాలి. ఏది మర్చిపోయాం, ఏది పోగొట్టుకున్నాం, ఏది చెడగొట్టుకున్నాం అని మైండ్ డిస్టర్బ్ అయ్యేంత వరకు ఆలోచించాలి. బాడీలో ఆటోమేటిక్ గా బ్యాటరీ డౌన్ అయిపోయి షట్ డౌన్ అయిపోయి నిద్ర వచ్చేయాలి. మంచి నిద్ర అని కూడా చెప్పలేము. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను అలాగే అండి నిద్రపోతున్నాను. లాస్ట్ గా స్కూల్ చదివేటప్పుడు ప్రశాంతంగా పడుకున్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, లైఫ్ హ్యాపెండ్. మామూలుగా అందరూ లేచినప్పుడు ఫ్రెష్ గా ఉంటారు, పడుకునేటప్పుడు టయర్డ్ గా ఉంటారు. నాదంతా రివర్స్. లేచినప్పుడు మైండ్ బాడీ టయర్డ్ గా ఉంటది, ఏదో ఐస్ వాటర్ లో ఫేస్ వాష్ చేసుకున్నట్టు ఫ్రెష్ గా పోయి పడుకుంటా. అప్పుడు ఫ్రెష్ గా ఉండి ఏం చేయాలయ్యా? హౌ టు స్లీప్ పీస్ఫుల్లీ, హౌ టు స్లీప్ ఇన్ 5 minutes. ఇలాంటి వీడియోలు మీరు చూసే ఉంటారు కదా, ఇలాంటి వీడియోలు మీరు అందరూ చూసే ఉంటారు, నేను కూడా చూసా. కానీ నేను ఎప్పుడు చూస్తాను తెలుసా? మిడ్ నైట్ 3 గంటలకు 4 గంటలకు ఆ వీడియో చూస్తా. ఆ వీడియో అయిపోయేటప్పటికి తెల్లారి 5 అయిపోయి ఉంటుంది. ఇంకా చూసి ఏం లాభం? వస్తా.